ఈ సమ్మర్‌లో గాని, వింటర్‌లో గాని మనాలి ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మేము చేసిన మిస్టేక్స్ అస్సలు చేయకండి. మేము మనాలి వెళ్దామని లాస్ట్ 1 వీక్‌లో డిసైడ్ అయ్యాము. మేము డిసైడ్ అయిన డేట్స్‌లో ఏమన్నా ట్రావెల్స్ వాళ్ళతో మాట్లాడదామని చెప్పి ట్రావెల్స్ అన్నీ ఇన్‌స్టాలో రిఫర్ చేసుకొనైతే ఒక ట్రావెల్ వాళ్ళని ఫిక్స్ అయ్యాము. మేము వెళ్దాం అనుకున్న డేట్‌లో అదొక్కటే ఉంది. అది మన సౌత్ వాళ్ళది కాదు, నార్త్ వాళ్ళది. పర్ హెడ్ వచ్చి 9,000 అయితే చార్జ్ చేశారు. ఇద్దరికి మేము కపుల్స్ వెళ్ళాం కాబట్టి మా ఇద్దరికి 18,000 అయితే అయింది. మేము తీసుకుంది 4 డేస్ 5 నైట్స్ ప్యాకేజ్ ఢిల్లీ టు ఢిల్లీ. సో, మనల్ని ఢిల్లీలో నైట్ 8కి పికప్ చేసుకుంటారు. నెక్స్ట్ ఫిఫ్త్ డే మార్నింగ్ మనల్ని న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ దగ్గర డ్రాప్ చేసేస్తారు. ఇది ఫుల్ ప్యాకేజ్. సో, మనకి వాళ్ళు కంప్లీట్‌గా పీడీఎఫ్‌లో డే 1, డే 2, డే 3, డే 4 అని చెప్పి కంప్లీట్‌గా అయితే మెన్షన్ చేసి పెడతారు. వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తారు. అందులో వచ్చే వాళ్ళందరిని అందులో యాడ్ చేస్తారు కూడా. మేమైతే 1 వీక్ బిఫోరే బుక్ చేసుకున్నాము. మిగిలిన వాళ్ళందరూ 2 మంత్స్ ముందు, 1 ½ మంత్ ముందు అలా బుక్ చేసుకున్నారంట. మేము అక్కడికి వెళ్లి వాళ్ళని అడిగిన తర్వాత చెప్పారు మాకు. ఇప్పుడైతే మనకి ఎయిర్‌పోర్ట్ పుష్పక్‌కి బసెస్ ఉంటాయి కదా! ఎయిర్‌పోర్ట్‌కి. ఆ బస్‌లో అయితే మేము ఎయిర్‌పోర్ట్‌కి వెళ్తున్నాము. చాలా ఎక్స్‌పెక్టేషన్స్‌తో అక్కడికి వెళ్లి ఎంజాయ్ చేయొచ్చు. స్నో ఉంటుంది అది ఇది అని ఫుల్ ఎక్స్‌పెక్టేషన్స్‌తో అయితే వెళ్తున్నాము. అసలు ట్రావెలింగ్ అంటే నాకు చాలా ఇష్టం. అందుకే చాలా హైప్‌లో అయితే ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళాము. మీరే చూడండి ఎక్స్‌పెక్టేషన్స్ రీచ్ అయ్యామో లేమో. ఇప్పుడైతే మనం ఎయిర్‌పోర్ట్‌కైతే వచ్చేసాము. మనల్ని తీసుకొచ్చిన పుష్పక్ ఇదే అనమాట. ఇది మనల్ని ఇక్కడ డ్రాప్ చేసి వెళ్ళిపోతుంది సైలెంట్‌గా. మనం కూడా మన దారిలో మనం వెళ్ళిపోవాలి. లోపలికైతే వెళ్ళిపోయాము. చెక్ ఇన్ అయిపోయాము. ఇక్కడైతే మనం ఆధార్ కార్డ్ అండ్ మనం బుక్ చేసుకున్న ఫ్లైట్ టికెట్స్ ప్రింట్ తీసుకోవాలి కదా! ఆ రెండిటిని అయితే మనం ఇక్కడ చూపించి ఇంక లోపలికి వెళ్ళిపోవాలి. గేట్ 9 అంట. మరి ఇంకెన్ని గేట్స్ ఉన్నాయో మనకైతే తెలీదు. సో, ఇవైతే మనం చూపించి లోపలికైతే వెళ్తున్నాము. ఇదంతా ఎయిర్ ఇండియా వాళ్ళది. మనదైతే ఇండిగో. ఎక్కడుందో చూసుకొని మనం ఎయిర్ ఇండియాకైతే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ చూడండి లైన్ ఎంతుందో. మామూలుగా లేదు. నాకు తెలిసి అదంతా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఏమో. మనదైతే ఇక్కడుంది. ఇక్కడ కూడా లైన్ అయితే మామూలుగా లేదు. ఇక్కడ నుంచోవడం ఎందుకని ఇంకా సైడ్ మిషన్స్ ఉంటాయి కదా! అక్కడికి వెళ్ళైతే మేము డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి బోర్డింగ్ పాస్ అయితే తీసేసుకున్నాం. నెక్స్ట్ మనం లగేజ్‌కి కూడా ఒక ట్యాగ్ తీసుకోవాలి కదా! అది కూడా మేమే మిషన్ దగ్గరికెళ్ళి తీసుకున్నాం. అక్కడ లగేజ్ అయితే మామూలుగా లేదు లైన్ అయితే. సో, అందుకే మేమే వెళ్ళి అక్కడైతే ఫ్రీగా ఉంది మిషన్స్ దగ్గర. సో, ఇంక అక్కడికి వెళ్లి తీసుకున్నాము. ఇంక లోపలికెళ్ళి మొత్తం ఎయిర్‌పోర్ట్ అంతా ఒక రౌండ్ ఏసేస్తున్నామనమాట. మొత్తం తిరిగి తిరిగి చూసేస్తున్నాం ఎక్కడెక్కడ ఏమున్నాయని చెప్పి మొత్తం. మనకి లాంజ్ యాక్సెస్ ఉంది కదా! ఇంకా కార్ట్స్ అయితే ఉన్నాయి. 6, 7 కార్ట్స్. ఎన్ని కార్ట్స్ అయితే అవుతాయో మనకు తెలీదు. సో, ఇంకా లాంజ్ యాక్సెస్‌కి వెళ్ళి స్వైప్ చేస్తున్నాం. ఇక్కడ ఖాళీ లేదు. ఫుల్‌గా అయితే లైన్ ఉంది. సో, ఇక్కడ కూడా పక్కన మనకి ఏటీఎం మిషన్స్‌లో బుడ్డి బుడ్డి మిషన్స్ ఉన్నాయి. ఇంకా అక్కడికి వెళ్ళి మా కార్డ్స్ పెట్టుకొని మేమే స్వైప్ చేసుకొని చెక్ చేసుకున్నాం. మొత్తం 7 కార్డ్స్ ఉంటే ఒకే ఒక్క కార్డ్ పనిచేసింది. ఇంకా ఒకరే వెళ్ళాలి. మా హస్బెండ్‌ని వెళ్ళి రమ్మన్నాము. అక్కడ ఆన్‌లైన్‌లో కూడా చేయొచ్చని చెప్పి ఆప్షన్ చూసాను. ఇంకా మా తమ్ముడికి కాల్ చేస్తే వాడికి ఒక కార్డ్‌తో యాక్సెస్ అయింది. ఇంకది వాట్సాప్‌లో సెండ్ చేస్తే ఇంకది చూపించి మేము లాంజ్ యాక్సెస్ కూడా తీసుకున్నాం. రూ. 2కి బ్రేక్‌ఫాస్ట్ అయితే పర్లేదు వర్త్ బానే ఉంది లోపలంతా. మీరు వెళ్ళినప్పుడు సపోజ్ మీ దగ్గరున్న కార్డ్స్ అవ్వకపోతే గనక వేరే వాళ్ళకి కాల్ చేసి వాళ్ళ క్రెడిట్స్ కార్డ్స్‌తో అవుతున్నాయో లేదో ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవచ్చు. అలా చేసి చూడండి. అండ్ మనదైతే టేక్ ఆఫ్ అయిపోయింది. ల్యాండింగ్ కూడా అయిపోతుంది ఇప్పుడు. ఢిల్లీలో అడుగు పెట్టబోతున్నాము. మా పైనుంచి చూస్తుంటే అసలు ఫుల్ ట్రాఫిక్ కనిపిస్తుంది. రోడ్లయితే క్లమ్జీగా ఉన్నాయి. యూ టర్న్స్ అవి ఇవి క్లియర్‌గా కనిపించింది. ఇంకా మనం ఆ ట్రాఫిక్‌లో ఎక్కడికెళ్తామని చెప్పి మేము ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నామన్నాం కదా! మేము అందుకే ఇంకా ఆ క్యాబ్స్, ఆటోస్ అన్నీ నమ్ముకోవడం కన్నా మెట్రో చాలా బెస్ట్ అనిపించింది. మేమైతే మెట్రోలోనే అన్నీ ప్లాన్ చేసుకున్నాము. ఏ లైన్ ఎక్కడ ఏంటి అని మొత్తం అయితే చూసుకున్నాము. ఇప్పుడైతే ఫస్ట్ మనం వెళ్లి మన లగేజ్ తీసుకోవాలి. మేము ల్యాండ్ అయ్యేసరికి మొత్తం 3:30 అయింది ఇప్పుడు టైము. వెళ్ళి మన లగేజ్ బ్యాగ్ అయితే తీసుకోవాలి. ఇది ఎంత తిరిగినా రావట్లేదేంట్రా బాబు! అసలు చిరాకొచ్చింది. అసలు మొత్తం బ్యాగ్స్ అన్నొస్తున్నాయి గానీ, మాది మాత్రం లేదు. చాలామంది ఇలానే మాది రాలేదని ముందుకెళ్ళి చూస్తున్నాము. ఆఫ్‌కోర్స్ ఎక్కడి నుంచుంటే అక్కడికొస్తదనుకోండి. ఏదో టైం అయిపోతుంది కదా! మనం టైం సేవ్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ మనం బయటికెళ్ళాలి. అందుకే ఎక్కడుందా అని చెప్పి చూస్తున్నాం. ఇంక ఇది ఎంతకి రావట్లేదని చెప్పి మా హస్బెండ్‌ని చూసుకోమని అలా ముందుకెళ్ళి ఎయిర్‌పోర్ట్ అంతా చూసాను. అండ్ మనం టెర్మినల్ 1కైతే వెళ్ళాలి. టెర్మినల్ 1లో మెట్రో స్టేషన్‌కైతే వెళ్తే మనం ఇప్పుడు మేము కుతుబ్ మినార్ అయితే వెళ్దాం అనుకుంటున్నాము. టెర్మినల్ 2 దగ్గర ఉన్నాం కదా! మనం టెర్మినల్ 1 దగ్గరికి వెళ్ళాలంటే బసెస్ గాని,
క్యాబ్స్ గానీ ఉంటాయి. మనకక్కడ లోకల్‌లో వాళ్ళ దగ్గర కావాలంటే క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళొచ్చు. లేదంటే బస్ కోసం బయటికి వెళ్లి వెయిట్ చేయొచ్చు. ఇక్కడే మేము బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. అండ్ కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉంటాయి కదా! అవి చూపిస్తే మనకి బస్ ఫ్రీ. బస్సులో అమౌంట్ ఏం పే చేయవసరం లేదు. గర్ల్స్‌కి కూడా బస్ ఫ్రీనే. అమౌంట్ ఏం పే చేయవసరం లేదు. ఒక టెర్మినల్ 2 నుంచి 1కి 35, 40 రూపీస్ అనుకుంటా తీసుకున్నారు. మా హస్బెండ్‌కి. ఇంక నా దగ్గరైతే ఏం తీసుకోలేదు. అసలు లోపల అసలు బస్ ఖాళీ లేదు. అందుకే నేను స్టార్టింగ్‌లోనే నుంచున్నాను. ఇదంతా ఒక సిటీలా ఉంది. టెర్మినల్ 2 నుంచి 1కి వెళ్ళడానికి. అక్కడికే మనకి 25-30 మినిట్స్ అయితే టైం పట్టేసింది. నేను ఎంత లాంగ్ ఉంటదని అస్సలు అనుకోలేదు. చాలా టైం పట్టింది. ఫైనల్‌గా అయితే వచ్చేసాం మెట్రో స్టేషన్‌కి. ఇవి అండర్ గ్రౌండ్‌లో ఉన్నాయి మెట్రోస్. చూడండి చాలా బావుంది ఈ లోపలంతా. నెక్స్ట్ మేము ప్లాన్ చేసేటప్పుడు ఢిల్లీ మెట్రో మ్యాప్ చూసి అయితే నాకు కళ్ళు గిర్రని తిరిగాయి. అన్ని లైన్స్ ఉన్నాయి. అసలు ఎలారా బాబు అనుకున్నాం. కానీ మొత్తం సెర్చ్ చేసుకొని చూస్తే ఒక క్లారిటీ వచ్చింది. మనకి హైదరాబాద్ మెట్రో స్టేషన్ గురించి కొంచెం క్లారిటీ ఉంటే ఇది మనకి ఈజీగా తెలుస్తది. చూసుకుంటే ఏ లైన్ చేంజ్ అవ్వాలి ఏంటి అని చెప్పి. పర్లేదు. ఒక్కొక్కసారి చూసినప్పుడు ఒక క్లారిటీ వచ్చింది. మెట్రోలో అయితే ఖాళీగానే ఉంది. పర్లేదు. అంత రష్ అయితే లేదు. ఇక్కడే మనం చేంజ్ అవ్వాలి. యెల్లో లైన్‌కయితే వెళ్ళాలి. చూడండి ఒక్కొక్కరు ఎలా పరిగెడుతున్నారో. ఒకరికొకరు సంబంధం లేదు. ఎవరు ఫోన్‌లో వాళ్ళు, ఎవరు ఇయర్ ఫోన్స్ వాళ్ళు పెట్టుకొని అందరూ ఫుల్ బిజీగా అయితే ఉన్నారు. చలైతే బాగా ఉంది. ఎవరు స్వెటర్‌లయితే తీసలేరు. అందరూ స్వెటర్‌లతోనే ఉన్నారు. మేము అలా స్వెటర్‌లతోనే ఉన్నాం. అంత చలిగా ఉందక్కడ. మినార్‌కయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి మనం ఆటో మాట్లాడుకొని వెళ్ళాలి. ఆటోలో మాకైతే ఇద్దరికి కలిపి 100 రూపీస్ అయితే తీసుకున్నారు. అండ్ వీళ్ళు నాకు తెలిసి ఒక మార్కెట్‌కి తీసుకెళ్తా అంటారు. అక్కడికి తీసుకెళ్ళినందుకు అమౌంట్ ఏమి ఎక్స్‌ట్రా ఇవ్వవసరం లేదు. అండ్ వెయిటింగ్ చార్జెస్ కూడా ఏమి అవసరం లేదు. చూడండి అక్కడ బావుంటుంది అది ఇది అన్నారు. మాకొద్దు అన్నా సరే ఆ ఆటో డ్రైవర్ ఇంక తీసుకెళ్ళాడు. టైం వేస్ట్ అవుతుంది అంతే ఇంకేం లేదు. మనం షాపింగ్ చేయాలనుకుంటే సరోజినీ మార్కెట్ ఇలా ఉన్నాయి కదా! ఇంకా అటు వెళ్ళడం వేస్ట్ అనిపిచ్చింది. సరే ఇంక వెయిటింగ్ చార్జెస్ ఏం లేవన్నావు కదా! అని చెప్పి మేము సర్లే అనుకున్నాము. ఇంకా కుతుబ్ మినార్‌కి తీసుకెళ్ళిపోయారు. ఇంకా అక్కడ ఒక్క సెకండ్ కూడా లేము. మేము మళ్ళీ వెంటనే బయటకొచ్చేసాము. టైం అయిపోతుందని చెప్పి ఇంక తీసుకెళ్ళిపోమంటే తీసుకెళ్ళిపోయారు కుతుబ్ మినార్‌కి. కుతుబ్ మినార్ ఎంట్రీ టికెట్ అయితే 40 రూపీస్. ఇద్దరికి కలిపి 80 రూపీస్ అయితే తీసుకున్నాం. ఇంక లోపలికెళ్ళిపోతున్నాం. 7-5 ఎంట్రీ అని ఉంది. మేమెళ్ళేసరికి 5 అయిపోయింది. ఇంకయినా సరే ఇచ్చారు ఎంట్రన్స్ టికెట్స్. ఇంక తీసుకొని వెళ్ళాము. బ్యాగ్ అయితే వాళ్ళకిచ్చేద్దామంటే, మేము క్లోజ్ చేసేస్తాము. బ్యాగ్ తీసుకెళ్ళిపోండి అన్నారు. యాక్చువల్‌గా బ్యాగ్ బయటే పెట్టేయాలి. కానీ క్లోజింగ్ టైమ్ కాబట్టి వాళ్ళైతే పెట్టుకోలేదు బ్యాగ్. ఇంక ఈ వ్యూ అంతా చూడండి చాలా అంటే చాలా బావుంది. అండ్ ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్స్ అవన్నీ జరుగుతున్నాయి. నైట్ టైమ్ కదా! చూడ్డానికి చాలా బావుంది. ఆ కుతుబ్ మినార్ పైనుంచి ఫ్లైట్స్ అయితే అలా వెళ్తున్నాయి. సన్‌సెట్ టైమ్‌లో ఆ ఫ్లైట్స్ అలా వెళ్తుంటే వ్యూ అయితే బావుంది చూడ్డానికైతే. చూడండి ఇక్కడంతా షూటింగ్ అక్కడ, ఇక్కడ మొత్తం ఎక్కడ పడితే అక్కడ షూటింగ్ అయితే జరుగుతుంది. అక్కడున్న వాళ్ళు అదేదో యాడ్ షూటింగ్ అన్నారు. జిగేల్ అని మెరిసిపోతున్నారు. చూడండి ఫ్లైట్ వ్యూ. యాక్చువల్‌గా దాని పైనుంచి ఎళ్తున్నాయి. ఇది కొంచెం పక్క నుంచి వెళ్ళింది. 5 మినిట్స్‌కి ఒక ఫ్లైట్ అయితే దాని పైనుంచి వెళ్తూనే ఉంది. అదొక మంచి ఎక్స్‌పీరియన్స్‌లా ఉంది. ఈ ఈ చీకట్లో ఫోటోస్ తీసుకోవడానికి అంత బాలేదబ్బా! కాకపోతే వ్యూ ఇలా చూడడానికైతే చాలా బావుంది. ఎక్సలెంట్‌గా అనిపిచ్చింది. ఏదో కొత్త ప్లేస్‌కొచ్చిన ఫీలింగ్ అయితే వచ్చింది. ఆఫ్‌కోర్స్ మేమొచ్చింది వేరే ప్లేస్‌కే అనుకోండి. అంటే వేరే ఏమంటారు ఫారెన్‌కి అలా ఎందుకో చూసినప్పుడు సడెన్‌గా అనిపిచ్చింది. అయిపోయింది ఇంకా కుతుబ్ మినార్ చూడడం. మనమైతే బయటికి వెళ్ళిపోవాలి. మళ్ళీ ఆటో మాట్లాడుకొని మెట్రో స్టేషన్‌కైతే వెళ్ళిపోని న్యూ ఢిల్లీకెళ్ళిపోవాలి. ఇదైతే ఇంక యెల్లో లైన్ డైరెక్ట్ న్యూ ఢిల్లీకి వెళ్ళిపోతుంది. ఇంక మధ్యలో మనం మెట్రోస్ ఏమి చేంజ్ అవ్వవసరం లేదు. డైరెక్ట్ ఇంకా న్యూ ఢిల్లీకి తీసుకెళ్ళిపోతుంది. బర్గర్ తీసుకుందామని అయితే ఆగాము. ఇంక బర్గర్ తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము. వెళ్ళిపోయాము. ఇదంతా మనకి చక్కగా అండర్ గ్రౌండ్‌లో ఉంది. చాలా బావుంది చూడడానికి. పైన స్పేస్ కూడా మిగులుతది కదా! అండర్ గ్రౌండ్. మనకు కూడా ఇలా అండర్ గ్రౌండ్ మెట్రోస్ వస్తే బావుండనిపించింది చూసిన తర్వాత నాకు. న్యూ ఢిల్లీ మెట్రో స్టేషన్ నుంచి అయితే బయటకు వెళ్తున్నాము. ఇక్కడే మెట్రో స్టేషన్, బస్ స్టాండ్ అండ్ మనకి రైల్వే స్టేషన్ ఇవన్నీ దగ్గరలోనే ఉంటాయి. వాకబుల్ డిస్టెన్సే. మనల్ని అయితే న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ బయటైతే ఉండమన్నారు. మేము నడుచుకుంటూ అయితే అక్కడికి వెళ్ళిపోతున్నాము. చాలా దగ్గరే అది వాకబుల్. ఒక 5 మినిట్స్ అంతే. ఇదే మనల్ని మనాలి చేర్చే టెంపో. మనం ఈ టెంపోలోనే ఓవర్ నైట్ ట్రావెల్ చేసి మనాలి అయితే వెళ్ళాలి. వీళ్ళిచ్చిన ప్లాన్ ప్రకారం మనం మనాలి మార్నింగ్ 8 కయితే రీచ్ అవ్వలేదు. కానీ మేము మనాలి రీచ్ అయ్యేసరికి
ఆఫ్టర్‌నూన్ 2:30 అయ్యింది. ఎందుకంత లేట్ అయింది? ఎవరు తప్పు చేశారు? ఏంటి అని చెప్పి నేను మీకంతా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మనాలి డే 1లో. అప్పటి వరకు ఛానెల్‌నయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.